గోదావరి జిల్లాల వారికి క్షమాపణలు. నా వల్ల మీరు ఇబ్బందులు పడ్డారు. నేనే మీ మధ్య సంచరించిన పెద్ద పులిని. ఏమ్మా, నిన్ను పట్టుకొని వైజాగ్ యానిమల్ రెస్క్యూ సెంటర్కి పంపించారు కదా. ఇప్పుడు ఏమి చెప్పడానికొచ్చావు? అలా కోపం తెచ్చుకోకండి. ఇన్ని రోజులు మీ మధ్య గడిపిన అనుభవాలను కొన్ని మాటల్లో చెప్పాలనిపించింది. నా ఇల్లు మహారాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతం. అక్కడి నుంచి ఎలా బయలుదేరానో, ఎలా మీ ప్రాంతానికి చేరుకున్నానో నాకే పూర్తిగా తెలియదు. తెలంగాణ కావడిగొండ్ల దాటి ఏలూరు జిల్లా పందిరిమామిడిగూడెం చేరుకున్నాను. జనవరి 20 తేదీ. కొన్ని రోజులు అటూ ఇటూ తిరిగాను. అడవుల్లోకే వెళ్ళిపోదామనుకున్నాను. కాని గోదావరి జిల్లాను కూడా చూసి వచ్చేద్దామనిపించింది. గోదావరి నది దాటాను. పట్టిసీమ మీదుగా సీతానగరం చేరుకున్నాను. గోదావరి గాలి, పచ్చని పొలాలు నన్ను ముందుకు పిలిచాయి. ఫిబ్రవరి 1వ తేదీన 2 ఆవులు, 1 దూడ నా ఆకలికి బలయ్యాయి. ఆ విషయం నిజమే. ఆహారం కోసం తప్పదు. అడవిరాజైన ఆకలి మాత్రం సాధారణమే. రాత్రివేళల్లోనే తిరిగేవాడిని, ఎవరికీ కనిపించకుండా. ఒక రాత్రి చీకటిలో నడుస్తుంటే 2 యువకులు కారులో వెళుతూ నన్ను సెల్ఫోన్లో బంధించారు. అదే వీడియో వైరల్ అయ్యింది. అదే నా జీవితాన్ని మలిచింది. రాష్ట్ర యంత్రాంగం మొత్తం రంగంలోకి దిగింది. ఎమ్మెల్యేలు, అధికారులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ప్రత్యేక రెస్క్యూ టీములు అందరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. కాని పిల్లలు మాత్రం నన్ను తెగ ఆహ్వానించారు, స్కూల్కి సెలవులు వస్తాయేమో అని ఆశపడుతూ. అది చూసి నాకు కూడా నవ్వొచ్చింది. ఎప్పుడూ కొండలు, చెట్లు, రాళ్ల మధ్యే జీవితం. ఒకసారి పచ్చని వరిచేళ్లు ఎలా ఉంటాయో చూడాలనిపించింది. రాయవరం మండలం కూర్మపురం చేరుకున్నాను. ఆ పచ్చదనం నన్ను మైమరపించింది. ఆకలి ఉన్నా లెక్క చేయకుండా పంట పొలాల్లో పరుగులు తీశాను. చివరకు మత్తుమందు తుపాకీ గింజ నా స్వేచ్ఛను ఆపింది. శనివారం ఉదయం విశాఖపట్నం యానిమల్ రెస్క్యూ సెంటర్. ఇప్పుడు బందీ జీవితం. నేను జాతీయ జంతువును. మా జాతి అడవుల సమతుల్యతకు అవసరం. మమ్మల్ని కాల్చేయడం కాదు, కాపాడటం చట్టం. నాకు అనారోగ్యం లేదు, నాకు అడవే కావాలి. స్వేచ్ఛగా బ్రతుకుతాను, ఎవరికీ హాని చెయ్యను. మత్తుమందిచ్చి పట్టుకునే సమయంలో కొంతమంది నా తోక పట్టుకుని సెల్ఫీలు తీసుకున్నారు. అది సరైనదా? అటవీ అధికారుల పనిని కష్టతరం చేయడం కాదా? నా కవరేజ్ చేసిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. కానీ ఏఐ వీడియోలతో గందరగోళం సృష్టించకపోతే బాగుండేది. మహారాష్ట్ర నుంచి వచ్చి తెలుగులో మాట్లాడుతున్నానని అనుమానం రావచ్చు. గోదావరి నీళ్లు గుక్కెడు తాగితే గోదావరి బాస తన్నుకుంటూ వస్తుందంటారు కదా. వారం రోజులైతే చాలదా? ఇట్లు గోదావరి చెంతన సంచరించిన పెద్ద పులి.